జై స్వరాజ్ టీవీ వారికి మా ఎస్ఎస్ఏ పక్షాన ధన్యవాదాలు సార్. 15 రోజులుగా మా వెన్నంటుంటి ప్రభుత్వానికి ప్రతినిత్యం మా యొక్క దీక్షా శిబిరాల నుంచి ప్రభుత్వానికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతున్న మీకు మరొక మారు ధన్యవాదాలు సార్. సీఎం గారు, నేటి సీఎం గారు ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి ఏకశిలా పార్క్ వచ్చి సోదరీమణులారా, అన్నతమ్ములారా, మీ సమస్య నాకు తెలుసు, మేము చెప్తున్న క్రమంలో కూడా మా మాటను ఆపేసి తనే చెప్పాడు, మీ సమస్య నాకు తెలుసు, మన అధికారం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే మేము ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరిస్తాము. మిమ్మల్ని రెగ్యులేషన్ చేయడం అంత పెద్ద సమస్య ఏం కాదు. మీ ప్రతినిధులను పిలిచి మేము ఛాయ్ తాగినంత లోపల మీ సమస్యను పరిష్కరించి మీకు జీవో పాస్ చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది సార్. అయినా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్నా కూడా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులం సార్ కనపడట్లేదా? ఆడపడుచులని సంబోధించినటువంటి ముఖ్యమంత్రి గారు నేటికి మరి ఈ రోజు ఈ ఏకశిలా పార్క్ లో కూర్చున్న ఆడపడుచులు కనబడట్లేదా సార్? వాళ్ళు ఏజ్ అవుతున్న క్రమంలో కూడా మరి ఇక్కడ కూర్చోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ కూడా మరి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం సార్. మీరిచ్చిన మాటే కదా, ఎందుకు మరిచారు? మరి మంచి మంచి ప్రాజెక్టులకు కావచ్చు, మరి సరే మేము అనకూడదేమో తెలియదు కానీ మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయడానికి 1.5 crores అనేది మీరు పెట్టుకోవడం జరుగుతుంది. 300 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం తలుచుకుంటే మరి ఆకులోకంతా కూడా కాదు సార్ మాది అమౌంట్ అనేది. దయచేసి నేటికైనా 15 రోజులుగా మేము దీక్షలు చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా మరి స్పందించడం లేదంటే మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది సార్. ఇంట్లో ఉన్న విషయాన్ని రోడ్లపైకి వచ్చింది, రోడ్లపైన ఉన్నటువంటి అంశం ఈ రోజు ఉభయ సభల్లో చర్చ జరుగుతుందంటే మా యొక్క కష్టం అనేది, మా యొక్క కసి అనేది నేడు అన్ని పక్షాలకి, ప్రభుత్వానికి కావచ్చు, ప్రభుత్వ పక్షాలకు కావచ్చు, మరి మిత్రపక్షాలకు కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, మరి మీకు కూడా తెలిసి కూడా ఎందుకు ఈ కార్యాపన చేస్తున్నారో దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు ఒక మారు తెలియజేయాలి సార్. మరి ఇంతమంది 19,630 మంది మీ యొక్క తెలంగాణ వాదులే సార్. మీకు మీ ప్రభుత్వ ఏర్పాట్లో కూడా మా యొక్క ప్రమేయం ఉంది సార్. మరి అలనాడు కేసీఆర్ గారి గవర్నమెంట్ మరి చేస్తున్న క్రమంలో వాళ్ళని మేము కూడా విమర్శించడం జరిగింది. మా యొక్క టెంట్ల వద్దకు వచ్చి మా యొక్క సమస్యల గురించి అనేకం మాట్లాడి ఈ రోజు మరి మళ్ళీ వాళ్ళతో అనిపించుకునేటువంటి కాలం వస్తుంది సార్. దయచేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా యొక్క డిమాండ్ల సాధన కొరకై మేము రోడ్లపైకి రావడం జరిగింది సార్. మీరు ఇచ్చిన మాటే కదా, మరవకండి. దయచేసి ఈ క్రమంలోనే మమ్మల్ని రెగ్యులేషన్ చేసినట్లయితే మరి మీకు ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్. మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటారని ఆశిస్తూ మరి మరొక మారు ఈ జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత.